హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ AADVI'S బొటిక్ వరల్డ్. హాయ్ అండి, ఈ వీడియోలో పఫ్ హ్యాండ్ ఎలా కుట్టాలో చూద్దాము. ఇలా లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ తీసుకున్నాను, హైట్ వచ్చేసి 6.5 తీసుకున్నాను. హ్యాండ్ కార్నర్లో చూపిస్తున్నాను కదా, ఒక 3 ఇంచెస్ వరకు తీసుకున్నాను. 2 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ మార్జిన్ కోసమని. ఒక 2 ఫోల్డ్స్ మట్టుకు ఇట్లా 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి చూపించినట్టుగా. ఇంకో 2 క్లాత్స్ అలానే ఉంచుకోవాలి, అన్నీ కట్ చేసుకోవద్దు. అండ్ పఫ్ హ్యాండ్కి కింద పట్టీ కావాలి కాబట్టి ఒక 2 క్లాత్స్ తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ తీసుకున్నానండి. విడ్త్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. అలా 2 క్లాత్స్ తీసుకున్నాను నేను. ఫోల్డ్ చేస్తే కింద 2 ఇంచెస్ వరకు రావాలి. పైన స్టిచ్చింగ్ కోసం అని చెప్పేసి కొద్దిగా క్లాత్ ఉంచుకున్నాను నేను. ఇప్పుడు ప్లేట్స్ నీట్గా పెట్టుకుందాం చూడండి. ఇప్పుడు మీ దగ్గర నీడిల్ ఒకటి ఉన్నా కూడా దాంతో పెట్టుకోవచ్చు, లేకపోతే రీల్ తిప్పుకుంటాం కదా దాంతో ఆ స్క్రూతోనైనా మనం ప్లేట్స్ నీట్గా పెట్టుకోవచ్చు. ఫినిషింగ్ బాగా వచ్చేలాగా నెమ్మదిగా పెట్టుకోవాలి. క్లాత్స్ అనేది పైనకి కిందికి జరగకుండా చూసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కింద వైపు కూడా సేమ్ అలానే పైనవి చూసుకుంటూ అలా నీట్గా ప్లేట్స్ లాగా పెట్టుకోవాలి. అలా పైనుంచి తీసుకుంటే మనకి లుక్ అనేది బాగుంటుంది నీట్గా. చూడండి, మళ్ళీ అన్ని కుచ్చులు కూడా సేమ్ ఇంటర్వెల్లో రావాలి. ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా అయితే అసలు రావద్దు, నీట్గా ఉండదు. కింద పట్టీ లెంత్ చూసుకొని దానికి తగ్గట్టుగా కుచ్చులు ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అంతే ఉండాలి కింద పట్టీ కూడా. చూసారు కదా, పఫ్ నీట్గా వచ్చేసింది. ఇలా కింద ఇప్పుడు పట్టీ కోసం అని చెప్పేసి ఆ క్లాత్ మనం స్ట్రైట్గానే పెట్టుకోవాలి. పైనది పఫ్ హ్యాండ్ కూడా స్ట్రైట్గానే పెట్టుకొని ఫస్ట్ ఇలా దానిపైనే జాయింట్ వేసుకోవాలి. 2 స్ట్రైట్గానే ఉన్నాయండి, ఇక్కడ ఉల్టా ఏది తిప్పలేదు క్లాత్స్. ఇదేంటంటే బయటికి స్టిచ్చింగ్ అనేది కనిపించకుండా ఉంటుంది ఈ ఫినిషింగ్. అలా కట్ చేసుకొని, ఇది బయట క్లాత్ అన్నట్టు పట్టి. ఇప్పుడు అలా ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డ్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకో కార్నర్ వచ్చేసి నేను కొద్దిగా ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసి ఇందాక కుట్టాను కదా దానిపైనే కుట్టు కనిపించకుండా పైన ఇంకో కుట్టు వేసుకోవాలి. అలా అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా ఫస్ట్ అయితే. అలా కిందది ఏది బయట కనిపించకుండా పైననే కుట్టు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, బయటికి అసలు ఏది పోగులు కనిపించకుండా నీట్గా కుట్టుకోవాలి. అంతే, చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. పఫ్ చూడండి ఎంత బాగా వచ్చిందో. కింద పట్టి అది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా ఈ హ్యాండ్. ఈ డ్రెస్ ఫుల్ వీడియో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయండి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అలాగే ఇక్కడ ఎండ్ కార్డ్లో కూడా వీడియో పెడుతున్నాను చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.